శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వకం. పరిత్యజ్య మౌనం వటాధస్థితిం చ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుష్యంతి వాచా జనాన్ ధర్మమార్గే నయన్ శ్రీజయేంద్రో గురుర్భ్రాతి చిత్తే. నమామః శంకరాన్ వక్ష్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునీతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనం సద్గురుల వారి యొక్క స్మరణ చేస్తూ ఉన్నాం. స్మరణ వలన అనేక దుఃఖములు నశిస్తాయి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు శాస్త్రంలో. భగవంతుడే సద్గురు రూపకంగా అవతరించి మానవులను సమున్నతంగా అభ్యుదయానికి మరియు శ్రేయో మార్గానికి తీసుకువెళ్తున్నారు సద్గురువులు. మానవులుగా అవతరించి మన మధ్యలోనే ఉంటూ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే దాన్ని చాలా సులభంగా వారు తొలగిస్తున్నారన్నమాట. ఎన్నో వేల తల్లుల యొక్క ప్రతిస్వరూపమే సద్గురు స్వరూపం. ఈ భరతావనిలో భగవంతుడే గురురూపకంగా అవతరించి వేదములలో ఉన్నటువంటి ధర్మాన్ని చాలా సులభంగా వారు ఆచరించి మనకు ఆచరణ మార్గాన్ని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. వారిని ఆచార్యులు అని అంటాం. పూర్వం 2,500 సంవత్సరాల పూర్వంలో అనేకమైనటువంటి దుర్మతములు ఈ భరతావనిలో వ్యాపిస్తూ ఉండగా భగవంతుడే దక్షిణామూర్తియే ఆరుగురు శంకర భగవత్పాదులుగా అవతరించి చాలా చిరుప్రాయంలోనే సన్యాస దీక్షను స్వీకరించి వేదములో ఉన్నటువంటి ధర్మ మార్గాన్నంతటినీ కూడా వారి వారి యోగ్యతానుసారంగా జ్ఞానాన్ని అందించారు. వారు అందించినటువంటి జ్ఞానం అవి భాష్యములు కానివ్వండి, ప్రకరణ గ్రంథములు కానివ్వండి, మరియు ప్రస్థానత్రయమునకు భాష్యములు, శ్లోకములు, మరియు సులభమైనటువంటి ధర్మ విషయాలను చాలా చక్కగా బోధపరచి మనందరినీ కూడా ఉన్నతమైన మార్గంలో వారు నడిపించారు. వారు 4 పీఠములు స్థాపించి స్వతహా సర్వజ్ఞ పీఠమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో వారే అధిష్టానం చెంది అక్కడ కూర్చొని సర్వజ్ఞ పీఠాధీశ్వరులు అనేటువంటి ఘనమైన కీర్తిని పొందిన మహాపురుషులు శంకర భగవత్పాదాచార్యులు వారు. కాంచి కామకోటి పీఠంలో ఆదిశంకరుల
తదనంతరం తదంతేవాసివర్యులు అవిచ్ఛిన్న పరంపర నేటికి కూడా కొనసాగుతుంది. ఇదివరకు మనం కాంచి కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క కొన్ని లీలలు కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని అలా ముందు కొనసాగిస్తాం. ప్రస్తుతం పీఠాధిపతులైనటువంటి 70వ పీఠాధిపతులు అపర శంకరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కనపరుస్తున్నటువంటి అవ్యాజమైన ప్రేమ శిష్ట మార్గానునేతారం సన్మతి ప్రదం అన్నారు. వారు మనందరికీ కూడా ఉచితమైనటువంటి వేద మార్గాన్ని చూపిస్తున్నారు, సన్మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు. వారి పూర్వమైనటువంటి ఆచార్యులు నడయాడు దైవం శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు వేదం యొక్క ప్రాశస్త్యాన్ని వారి జీవితాంతము కూడా దాన్ని సముద్ధరణం చేసి పీఠాన్ని అంతేవాసి వర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారికి అనుగ్రహించారు. వారు కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు తమ పూర్వ పీఠాధిపతులు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ వేదం యొక్క సమున్నతికి పాటుపడి నేటి సమాజానికి కావలసినటువంటి లౌకిక విద్య మరియు దాంతోపాటుగా వైద్యం అనేకమైన రంగముల్లో సమాజానికి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు వారు చేశారు. అది ఎవరు మరవలేనటువంటిది. తదంతేవాసివర్యులు ప్రస్తుతం మనం చర్చిస్తున్నటువంటి ఘనకీర్తి కలిగిన శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు వీరి ఇరువురు ఆచరించినటువంటి ధర్మ మార్గాన్ని కొనసాగిస్తూ వీరు కూడా సామాజికంగా ఆధ్యాత్మికంగా వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు. పూర్వ 2 సంవత్సరాల నుండి వారు విజయయాత్రలో ఉంటూ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రదేశాల్లో సంచరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఓరికైలో దీక్షలో ఉన్నారు. మహాపురుషులు అంశ యద్యద్విభూతిమత్సత్వం శ్రీ మధుర్జితమేవవా తత దేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అన్నట్టు భగవద్గీతలో చెప్పారు. మహాత్ముల లీలలను కానీ మహాత్ముల యొక్క ఆచరించినటువంటి గొప్ప విషయాలను మనం ఎంత చర్చించినా అది ఎడతెగని గంగా ప్రవాహం. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు తమ పూర్వ గురువులు ఏ విధంగా శిష్యులను అమితమైన వాత్సల్యం ప్రేమతో చూస్తూ వచ్చారో నేటి తరం వారి భాగ్యం ఎవరైతే మహాస్వాముల వారిని కనులారా చూడని వారు, శ్రీ జయేంద్ర స్వాముల వారితో తమ యొక్క సమయాన్ని గడపని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నేడు వారిద్దరి యొక్క స్వరూపమే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. వీరి దగ్గరికి వెళ్ళి కొద్ది సమయం గడిపినా మనకు పూర్వ పరంపరలో ఉన్న అందరి గురువుల యొక్క కృప, ఆశీర్వాదం, అవ్యాజమైనటువంటి ప్రేమ అన్నీ మనకు కలుగుతాయి. అదే భక్తితో ఈ 2 ఏళ్ల విజయయాత్రలో ఎవరెవరైతే శ్రీవారి సన్నిధానంలో అమితమైనటువంటి భక్తి ప్రదర్శించిన వారు, వారి కరుణను పొందినటువంటి ఎవరైతే ఉన్నారో నేటికి వేల సంఖ్యలో స్వాముల వారి యొక్క ఈ చాతుర్మాస్యంలో వారందరూ పాల్గొని వారి కృపాశీర్వాదాలు పొందుతున్నారు. ఇది మనందరి సంతోషం. మహాత్ములకు వయోభేదం లేదు. అయిన వ్యావహారికంగా చెప్పాలంటే ఇప్పుడు మంచి యువకులు, తేజోసంపన్నులు, కరుణామయులు అనేక విషయాల్లో తమ పూర్వపు ఆచార్యులు
తో గడిపిన ఆ యొక్క అనుభవాలు వారికి ఉన్నాయి. కంచి కామకోటి పీఠం యొక్క విశేషం ఏమని చెప్పుకోవచ్చంటే, శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు ఒక విధంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ పీఠాధిపతులు. ఎందుకంటే సామాన్యంగా గురువులు అనేటువంటి వారు తమ పూర్వోపాచారులతో మాత్రం చూసి ఉండవచ్చు. ఒకటి, మనం మహాస్వాముల వారి 68వ పీఠాధిపతులను గమనించినప్పుడు వారు తమ పూర్వోపాచారాలను దర్శించుకున్నారు. అయితే వారితో గడిపిన సమయం చాలా తక్కువ. అయితే శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి భాగ్యము, మనందరి అదృష్టం, వీరు చాలా చిన్నతనంలోనే సన్యాసం పొందడమే కాకుండా, సన్యాస దీక్ష పొందడమే కాకుండా, గురువులు మరియు పరమ గురువుల యొక్క సాన్నిహిత్యాన్ని వీరు అమితకాలం పొందారు. వారి పూర్వపు శిష్యులు ఎవరైతే వారందరినీ వీరు చూశారు. ఏ బాధ్యతనైతే మహాస్వాములు వారు వీరికి జయేంద్ర స్వాముల వారికి అప్పగించారో, జయేంద్ర స్వాముల వారు ఏ బాధ్యతలు వీరికి అప్పగించారో, మఠం యొక్క బాధ్యత మాత్రమే కాకుండా పూర్వపు శిష్యుల అందరి బాగోగులను కూడా వీరు చూస్తున్నారు. వీరు ఒక్కరే ఇప్పుడు ఉండి ఒకవైపు త్రికాల పూజలు చేస్తూ, సమయం అనేది లెక్క చేయకుండా, శారీరక శ్రమ అనేది లెక్క చేయకుండా, అదే నియమనిష్టలతో, అదే సంప్రదాయాలతో, మఠం యొక్క సంప్రదాయాలకు ఎంత మాత్రం కూడా న్యూనత కలగకుండా పూర్ణ శ్రమ వహిస్తూ పూజలు నెరవేరుస్తూ కూడా వచ్చిన వారిని అందరినీ కూడా అదే ప్రేమతో వాళ్ళు చూస్తూ వస్తున్నారు. నేడు మఠంలో సిబ్బంది బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వామివారి చెంత చేరి వారి యొక్క కృపాశీర్వాదాన్ని పొందుతున్న మనం చూస్తున్నాం. మఠం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు విద్యాలయాలు, ఒకవైపు ఆసుపత్రులు, మరియు నూతనంగా కట్టుతున్న పాఠశాలలు, నూతనంగా వస్తున్నట్టు వేద పాఠశాలలు, నూతనంగా వస్తున్నటువంటి గోశాలలు, మరియు ఎంతో వైభవంగా మహాస్వాముల వారి యొక్క నాడు వేద సంస్కృతి ఎంత పరిడవిల్లిందో, అదేవిధంగానే జైన స్వాముల వారితో సామాజిక కార్యక్రమాలు ఎలా విజృంభించాయో, అదేవిధంగా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి కాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వైభవంగా, ఇంకా అత్యంత వైభవంగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఇలా ఇంతమంది దగ్గర ఆశ్రయించుకొని ఈరోజు వస్తున్న కారణం ఏమిటంటే, వీరిలో ఉన్నటువంటి అపారమైన మహిమలు చాలా ఉన్నాయి. వీరిని దర్శించుకున్న వారు చాలామంది స్వాముల వారు చంద్రమౌళీశ్వర స్వామి పూజ అయిన తర్వాత ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చెప్తారు, వీరు సాక్షాత్తు కామాక్షి దేవే మాకు కనపడింది, వీరు ప్రదక్షిణ చేస్తున్నారని చెప్పారు ఎంతోమంది మా దగ్గర. తర్వాత మా కలిగినటువంటి నేను శ్రీవారితో ఎలా ఇక్కడ మఠానికి చేరువయ్యే విషయాన్ని కొంచెం ముందుకు తెలియజేయడం నా బాధ్యతగా భావిస్తూ ఆ క్షణాలను మీతో నేను ఇప్పుడు విన్నవించుకుంటున్నాను. పూర్వజన్మ సుకృతం, పెద్దల ఆశీర్వాదం, మహాస్వాముల వారు 1978 నుండి 6 సంవత్సరాలు ఏదైతే విజయయాత్ర చేశారో ఆ యొక్క విషయాన్ని ఆధారితంగా మేము రథయాత్ర చేశామని చెప్పి ఆ విషయాలను కూడా మీద ముచ్చటిస్తూ ఉన్నాను. ఆ విజయయాత్ర సందర్భంగా పురస్కరించుకొని ఏ బృందమైతే రథయాత్ర చేశారో 1983లో వారందరినీ కూడా సమావేశం చేశారు. రథయాత్ర అయిన తర్వాత మేమందరూ కంచి కామకోటి పీఠంలో ఆ యొక్క మహాస్వాముల వారి బృందావనం శ్రీ శ్రీ చంద్రశేఖరేశ్వర స్వాముల వారి దివ్య సన్నిధానంలో మహాపురుషులు తదంతేవాసు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య సన్నిధానంలో ఆ మహాసభ జరిగింది. ఆ రథయాత్రలో పాల్గొన్న వారే మాత్రమే కాకుండా మహాస్వాముల వారి భక్తులు అందరూ కూడా ఎంతోమంది ఆ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రేమాస్పదకంగా మా మిత్రులు కొంతమంది సదస్యులు నేను ఆ రథయాత్రలో పాల్గొన్నప్పుడు వారికి నేను చేసిన సేవను గుర్తింపుగా చాలామంది వక్తలు ఆశీర్వాదరూపంగా కొన్ని మాటలు చెప్పారు, ప్రేమాస్పదమైన మాటలు చెప్పారు. శ్రీ జయేంద్ర స్వాముల వారు ఆ మాటలన్నీ విని చాలా సంతోషించి ఒక శాలువను తెప్పించి శిష్యుల ద్వారా దాన్ని ఆశీర్వాదరూపంగా అందించడమే కాకుండా నేను తలంపుగా నా పూర్వజన్మ సుకృతం ఒక పాదుకలు తెప్పించి నాకు ఇచ్చారు. ఆ పాదుకలు తీసుకొని నేను చాలా సంతోషించి స్వాముల వారికి ధన్యత చెప్పాను.
అప్పుడు స్వాముల వారు ఏమన్నారంటే, శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారిని మీరు ఒకసారి ఆయన దగ్గర ఉండండి అన్నారు. ఆ చేయి చూపించారు ప్రేమతో, ఆయన దగ్గర ఉండండి మీరు అని చెప్పారు. ఆ విధంగా జయేంద్ర స్వాముల వారు ఆయన దగ్గర వెళ్ళమని చెప్పడం, ఆ తర్వాత సభ అంతా అయిన తర్వాత ముక్తాయమైంది, ఆశీర్వాదాలు అయినాయి, ప్రసాదాలు తీసుకున్నాం. తర్వాత శంకర విజయేశ్వర స్వాముల వారి దగ్గరికి వెళ్ళి అప్పుడే 1983లో మా పెద్దమ్మాయి చిరంజీవి కుంకుమ సౌభాగ్యత అరుణ యొక్క వివాహము కూడా అప్పుడే తలపెట్టాము. ఆ పత్రిక స్వాములు బాలస్వామి వారికి, అప్పుడు బాలస్వామి అనేవారి వారికి అందించి నిలుచుకున్నాను. అప్పుడు ఆయన ఆశీర్వాదం చేశారు. ఆయన ఒక మాట అన్నారు, వివాహం అయిన తర్వాత వచ్చి నన్ను కలువు అన్నారు. సరే అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత వీరిద్దరు ఆశీర్వాదం, ముగ్గురు ఆశీర్వాదం, మహాస్వాముల వారిది, శ్రీ జయేంద్ర స్వాముల వారిది మరియు శంకర విజయేశ్వర స్వాముల అపూర్వ ఆ యొక్క ఆశీర్వాదాల లభ్యం నాకు కలిగినందువల్ల మా కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిగింది. అయిన తర్వాత ఆ అమ్మాయిని అత్తగారింటికి పంపించి కొన్ని రోజుల తర్వాత నేను మఠానికి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి స్వాముల వారితో దగ్గర కూర్చోవడం జరిగింది. అప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు ఇక్కడ చెప్పడం చాలా మంచిది అని చెప్తున్నాను. ఆ తర్వాత అప్పుడు మఠంలో ఎక్కువ మందిగా ఉండేవారు కాదు, చాలా కొద్ది సభ్యులు ఉండేటువంటి వారు. స్వాముల వారు చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసేవారు బాలస్వామి గారు. ఒక్కోసారి త్రయోదశి నాడు మాత్రం, అంటే కృష్ణపక్ష త్రయోదశి, దాన్ని ప్రదోషమని అంటారు, శుక్లపక్ష త్రయోదశిని కూడా ప్రదోషమని అంటారు. సాయంకాలం మాత్రం శ్రీ జయేంద్ర స్వాముల వారు అభిషేక అర్చనాలు చేసేవారు. మిగతా రోజులు అన్నిట్లోనూ బాలస్వామి వారే కూర్చొని చేసేవారు. నేను ముందర కూర్చొని ఉండేవాడిని, ఒక 10 మంది ఏమో ఉండేవారు అంతే. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, నేను అలా పూజ చేస్తున్నాడు, ఆయన గంటల కొద్దీ చేసేవాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇంతవరకు నా జీవితంలో ఒక పీఠాధిపతులు 4 గంటలు 5 గంటలు అలా కదలకుండా చలనం లేకుండా పూజ చేయడం, అదే నాది ఆశ్చర్యం. నేను అలా కూర్చుని ఉండేవాడిని. కూర్చుండగా ఒక ఆశ్చర్యకరం ఏమైందంటే, ఆయన మంటపంలో ఆయన ఈశ్వరుడికి బదులుగా నాకు మహాస్వాముల వారు కనపడ్డారు. అంటే ఆయన దండం పట్టుకుని అలా కూర్చున్నట్టుగా. నేను మొట్టమొదటిసారి హంపీలో మహాస్వాముల వారిని చూశానే, అదే ప్రతిమ లోపల ఉంది ఆ మంటపంలో. నాకు ఆశ్చర్యం వేసి నేను భ్రమలో ఉన్నానా ఏంటి అని ఒకసారి గిల్లుకొని చూశాను. నిజంగానే ఆయన కూర్చున్నారు అక్కడ అనిపించింది అప్పుడు. అంటే బాలస్వామి వారు తమ గురువులు, మహాగురువులు, పరమ గురువుల యొక్క పూజనే చేస్తున్నారు నాకు అనిపించింది. అంటే నాకు ఆయన బాలస్వామి వారు నాకు చూపించారు, నీవు వేరే రథయాత్ర చేశావో ఆ స్వామి ఇక్కడే ఉన్నాడు చూడు అని నాకు చూపించినట్లు, లేదా మహాస్వామి వారే నేను ఇక్కడే ఉన్నాను నువ్వేం వెతకనవసరం లేదన్నట్టుగా నాకు అనిపించింది. ఆ విధంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించేసింది. ఎవరితో పంచుకోలేదు నేను. ఈరోజే మీతో అందరితో పంచుకుంటున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళి మామూలుగా ఉండేవాడిని. అక్కడేం నాకేం గది అనేది సపరేట్గా ఉండేది కాదు. నేను ఎప్పటికీ నవ్వుతూ ఉండేవారు. ఏం చేసేది, మఠంలోనే అక్కడెక్కడ స్నానం చేయడము, ఎక్కడ దొరికితే అక్కడ పడుకోవడము. ఏదో గది ఒకటి ఉండింది, ఆ దాంట్లో పుస్తకాలు అలా ఎలకలు పారాడుతుండేటివి, ఏదో చాప వేసుకొని నేను పడుకునేవాడిని. చాలామందికి ఏంటంటే ఇతను ఎవరు ఇలా ఉన్నట్టు, నా పని ఏం లేదు, ఉదయం లేయడం, వాళ్ళ స్నానం చేయడం, జయేంద్ర స్వామి వారి దగ్గరికి పోవడం, ఆయనకు నమస్కారం చేయడం అంతే. ఆయన దగ్గర ఎక్కువ ఉండడం నాకు భయం. నేను సామాన్యంగా ఆయనకు మాత్రం భయపడేవాడిని. దూరం నమస్కారం చేసి ఆయన ఒకసారి ప్రేమతో ఇలా చూసేవాడు అంతే. మళ్ళీ నేను ఈ దగ్గర వస్తే ఈయన పని ఏం లేదు, కూర్చొని ఉండేవాడిని. ఉదయం నుంచి రాత్రి వరకు పని లేదు, ఏమీ లేదు. అలా వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా జరిగిపోయింది. మా భార్య ఫోన్ చేసేది, ఏమండి మీరు మఠంలో ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు రారు అంటే, ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళి ఆయన ఏమని అడుగుదామన్నా కూడా నాకు మాటలు రావస్తుండలేదు. ఆయన అలా నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు బలవంతంగా స్వామి నేను ఊరికి వెళ్ళాలి అంటే అని వెళ్ళిపోయాడు. అక్కడ నియమం ఒకటి ఉందట, ఆయన వెళ్ళేవారు వారి అనుమతి తీసుకునే బయలుదేరాలట. ఎవరు ఇంకేం చేసేది, అలానే ఉండిపోయేవాడిని. ఎవరు చాలా ఇదిగా వెళ్ళి చాలా దగ్గరగా వెళ్ళిపోయి, స్వామి నేను ఊరికి వెళ్తాను అంటే ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు చాలా చేస్తారు, ఏమి విసుగొచ్చేది నాకు ఒక్కోసారి. చాలామంది వారి దగ్గర ఉండాలని ఇష్టపడతారు, ఆయనేమో నన్ను వదలడానికి ఇష్టం లేదు. ఇది ఒకతర భిన్నంగా ఉంది. ఆయన దగ్గర పోవడమే ఇష్టం చాలామందికి. ఏముంది అని వెళ్తారు, కూర్చుంటారని. అది కాక ఏం చేశారు, రాత్రిపూట ఒక్కోసారి 9 గదిలో ఎవరు ఉండేవారు, ఆయన ఒకరు నేను ఒకరు, నన్ను పిలిచేవారు, కూర్చొని ఉండండి, ఏదో ఆయన మాట్లాడి నేను వింటుండేవాడిని. 9 గంటలు 10, 11 అలా అయిపోయింది. నాకు ఒకసారి విసుగొచ్చి పంపిస్తే చాలా వెళ్ళిపోదామని. ఆయన ఉండు ఇలా అనేవాడు. ఒక్కోసారి ఇబ్బంది అయిపోయి ఒకరోజు ఇంక వెళ్ళాలనుకున్న టైంలో సరే వెళ్ళు అన్నారు. నేను నమస్కారం చేసి వెళ్ళిపోదామా అనుకుంటున్నాను. అప్పుడు ఆ టైంలో వెళ్ళాను గదిలోకి, మళ్ళీ పిలిపించారు, కూర్చో అన్నారు. దగ్గర కూర్చున్నాను. అప్పటికే నా ఒళ్ళంతా బరువు. అంటే ఉదయం నుంచి అక్కడే ఉంటాను మఠంలో, నిద్రపోను, ఏ దేవాలయాలకు వెళ్ళను, అక్కడే ఉండిపోవడమే. నాకు నియమం ఏమిటంటే ఆయన కోసం వచ్చాను, ఆయన దగ్గర ఉండాలని, అంతే. ఆడ చాలా ఒళ్ళంతా బరువు అయినప్పుడు నాకు అనిపించింది, ఆ క్షణంలోనే ఆయన దగ్గర కూర్చున్న 5 నిమిషాల్లో ఒకసారి నన్ను చూశాడు అంతే. చూస్తే నా ఒళ్ళు బరువు అంతా వెళ్ళిపోయింది, దూదిలాగా అయిపోయింది, ఆ శరీరం అంతా గాల్లో తేలినట్టు అయిపోయింది.
వెళ్ళి ఇంక పడుకోపో అన్నారు. అంటే నా శ్రమనంతా 5 నిమిషాల్లో ఆయన దూరం చేశారు. ఇప్పుడు మనకు ఒక శ్లోకం చెప్పి ముగించేస్తాను. అంటే నారద మహర్షి చెప్తారు, క్షణమపి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణి నౌక అంటాడు ఆయన. అది క్షణకాలం, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం వాళ్ళ దగ్గర ఉన్నామంటే మనకు అమితమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు కలిగిస్తారు అనమాట. ఇంక ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి అదృష్టం ఎంత ఉంటుందని చెప్పడానికి ఒక డిప్ ఆఫ్ మనం నదిలో ఒకసారి మునిగి లేచేస్తారు గంగా నదిలో. అందుకే భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ నకించిదపి యమేప నా చర్చ అంటాడు. అంటే ఏదో పూర్వజన్మ సుకృతం భగవద్గీత ఒక్క పాదం చదవడము, గంగలో జస్ట్ కణికం జస్ట్ లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మనం తాగినా చాలు. సకృతపయేన మురారి సమర్చ, ఏదో పూర్వజన్మ సుకృతంతో విష్ణువును స్మరించడం ఇంత సమానమైతే గురువును స్మరించడం అనేది, గురువు దగ్గర ఉండడం అనేది నిజంగా గొప్పది. అది అందుకే ఎవడైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వాడు మాత్రమే గురువు అనే 2 అక్షరాలను స్మరిస్తారని. అందుకే గా అనే శబ్దం చాలా గొప్పదని. కావున ఈ శంకర విజయేంద్ర సరస్వాముల వారు మనం ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎవరైతే మహాస్వాముల వారు మేము చూడలేదనో లేక జయేంద్ర స్వాముల వారితో మాకు అనుభవం లేదనేటువంటి వాళ్ళు ఇప్పటికైనా సమయం దండిగా ఉంది. కంచి కామకోటి పీఠానికి వెళ్ళి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దగ్గర మనం గడిపితే మనకు ఆ పూర్వందంతా మనకు వారి అనుభవమే కాకుండా వారి యొక్క కృపాశీర్వాదం మనకు కలుగుతాయని చెప్తూ మీరందరికీ కూడా మరొకసారి ఆయన్ని స్మరిస్తూ ఆ గురువులు వారిని సెలవు తీసుకుంటాను. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.